బీఆర్ఎస్ ఓటింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పడిపోయింది. 37% అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే 17% పడిపోయింది. అంతకుముందు లాస్ట్ 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 47% ఉండే. నియర్లీ 10% అసెంబ్లీ ఎన్నికల్లో పడిపోవడంతో బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఏకంగా 20% పడిపోయింది. బహుశా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక 5 ఏళ్లలో అంటే 2018లో 47% ఓటింగ్ ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో 17% పడిపోయింది. 30% ఓటింగ్ కోల్పోయింది. అంటే 2/3 ఓటింగ్ కోల్పోయింది. ఇంత భారీ ఎత్తున ఓటింగ్ కోల్పోతే అసలు ఇక హెమోగ్లోబిన్ ఏ లెవెల్కి పడిపోయింది, 4కో 5కో పడిపోయినట్లు లెక్క. సో అసలు సివియర్ అక్యూట్ అనీమియా ప్రాబ్లం ఒక రకంగా. ఏ చిన్న రోగనిరోధక శక్తి లేని పరిస్థితుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేడు. ఆ లెవెల్కు 47% ఓటింగ్ 2018లో ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో 17% పడిపోయింది. ఇది ఒక ఓట్ షేర్లో వచ్చిన భారీ దెబ్బ. ఇక సీట్ల సంఖ్య మనం గమనించాం. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు తెచ్చుకోగలిగారు. ఓడిపోయినా కూడా ఓటింగ్ తెచ్చుకోగలిగారు, మీకు సీట్లు కూడా తెచ్చుకోగలిగారు. ఓటింగ్లో 2% దెబ్బ 37%. సో అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటింగ్ వచ్చింది, 39 సీట్స్ వచ్చాయి. సో డెఫినెట్లీ ఒక రెస్పెక్టబుల్, ఓడిపోయినా కూడా రెస్పెక్టబుల్ స్థాయిలో సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కంప్లీట్గా సీట్లు కూడా రెస్పెక్టబుల్ స్థాయికి లేకుండా పోయాయి. అసలు మొత్తం 17కు 17 సీట్లు ఓడిపోయారు. గతంలో సారు కారు 16 అన్నది కాస్త ఇప్పుడు 16 సీట్లలో డిపాజిట్లు గట్టించుకోవడమే కష్టమైంది. అత్యధిక సీట్లలో డిపాజిట్ గల్లంతైంది. అత్యధిక సీట్లలో సెకండ్ పొజిషన్లో కూడా లేదు, థర్డ్ పొజిషన్కి నెట్టివేయబడ్డది. ఇది రెండవ పరిణామం. మూడవ పరిణామం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు, అంటే బీఆర్ఎస్లో చాలా కీలక పదవులు చేసి వాళ్ళు వెళ్తారని ఊహించని స్థాయిలో బీఆర్ఎస్కు దెబ్బ తగులుతోంది. కడియం శ్రీహరి, కేశవరావు, తర్వాత ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. దీంతో బీఆర్ఎస్లో ఒక మయసభ ఏర్పడింది. అపనమ్మకం. ఎవరిని చూసినా తెలంగాణ భవన్లో ఇతను పార్టీతో ఉంటాడా, సాయంత్రానికి కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడా, బీజేపీ కండువా కప్పుకుంటాడా, అసలు బీఆర్ఎస్లో ఉన్న కోవర్ట, ఇలా తెలంగాణ భవన్లో ముచ్చట్లు ఏంటంటే ఎవరిని నమ్మాలో అర్థమవుతలేదు. ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, ఎవరు రాత్రికి ఎక్కడ తేలుతారో తెలియదు, ఎవరి మెడలో ఏ కండు ఉంటుందో తెలియదు. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి సిగ్నల్ లేక్ కూడా ఇవ్వకుండా కంప్లీట్గా ఏకంగా వెళ్ళి ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండువా కప్పేంత వరకు తెలియదు. సో అప్పటి వరకు ఏమీ అర్థం కాలేదు, నాయకులు వెళ్ళిపోతున్నారు. సో ఇది మరో ముఖ్యమైన దెబ్బ. ఇక 4వ దెబ్బ ఏంటంటే ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక. సిటీలో బీఆర్ఎస్ స్వీప్ చేసింది, కాంగ్రెస్కి ఎక్కడా సీట్లు రాలేదు. బీజేపీ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది, కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. మల్కాజ్గిరి ఓడిపోయింది, సికింద్రాబాద్ ఓడిపోయింది, చేవెళ్ళ ఓడిపోయింది. అయినా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచింది. అంటే చాలా క్లియర్గా బీఆర్ఎస్ ఓటు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి షిఫ్ట్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అయింది. సో అది ఇక్కడ ఇటీవల జరిగిన ఉప ఎన్నిక రిజల్ట్. అందువల్ల ఇది 4వ ఫ్యాక్టర్గా బీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఇలాంటి దెబ్బ మీద దెబ్బ 4 దెబ్బలు తగిలే వరకు బీఆర్ఎస్లో ఇప్పుడు మా భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఏ బీఆర్ఎస్ నాయకుడు కలిసినా, ఏ బీఆర్ఎస్ నాయకుడు ఫోన్ చేసినా అడుగుతున్న ప్రశ్న ఏంటి సార్ మా ఫ్యూచర్, మీరన్నా చెప్పండి సార్. ఈ బీఆర్ఎస్ బతుకుతుందా, బీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంది, పుంజుకుంటుందా అని కేసీఆర్ ఎంత ఆక్సిజన్ నింపాలని చూసినా ఈ 4 పరిణామాల వల్ల బీఆర్ఎస్ మనుగడ పైన కార్యకర్తలకు, శ్రేణులకు అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో ఏకైక శుభ పరిణామం ఏంటంటే ఇటీవల ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ సీట్. అఫ్కోర్స్ ఆ సీటు తమ సిట్టింగ్ సీటు, బీఆర్ఎస్ది సిట్టింగ్ సీటు. అయినా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. బట్ అట్లీస్ట్ ఒక రెస్పెక్టబుల్ ఓటింగ్, 1,00,000కు పైగా ఓట్లు తెచ్చుకుంది, గట్టి పోటీ ఇవ్వగలిగింది. అన్నీ అననుకూలమైన పరిస్థితులే. కాంగ్రెస్ పార్టీకి అక్కడ తిరుగులేని బలం ఉంది.
అన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది లక్షల మెజార్టీతో. 34 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రితో సహా హేమీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ పైన నెంబర్ 2 పొజిషన్లో ఉన్న అభ్యర్థి. వామపక్షాలకు అక్కడే బలం ఉంది, వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఇన్ని జరిగినా కూడా బీఆర్ఎస్ 1,00,000 ఓట్లకు పైగా తెచ్చుకొని చాలా గట్టి పోటీ ఇచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుండా అడ్డుకున్నది. ఇదొక్కటి సిల్వర్ లైనింగ్ మినహా ఇక మిగతా 4 రకాల పరిణామాలు బీఆర్ఎస్కు ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి.